జీవనాన్ని సాగించాలి అని అంటే ఎట్లా అని బాగా ఆలోచించి వ్యాస భగవానుడు సులభమైనటువంటి రీతిలో మనకు ఉపాయం చెప్తాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఏమైనా ఖర్చు అవుతుందా చెప్పండి? మీకు ఖర్చు తగ్గుతుంది, నిజానికి ఖర్చు అవ్వడం కాదు. అటువంటి ఉపాయాలు వ్యాసుడు చెప్తుంటే వాటన్నిటినీ వదిలిపెట్టి మన శరీరాలను నాశనం చేసుకొని ఆసుపత్రుల పాలి లక్షలాది రూపాయలు కుమ్మరిస్తూ మనం ఆసుపత్రులను పోషించడం అనేటువంటిది సరైంది కాదు. నిజమైనటువంటి చికిత్సకుడు ఎవరు అని చెప్పారంటే వ్యాస భగవానుడు మాత్రమే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ భక్తవత్సల భగవానికి. శంకరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పార్వతీదేవిని ఎడమ తొడపైన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కొన్ని ఫోటోలు మనం చూస్తూ ఉంటాం లోకంలో. కానీ శివమహాపురాణంలో మనం చెప్పుకోబోయేటువంటి పురాణంలో సగం శరీరాన్ని ఆమెకిచ్చినాడు, అర్ధనారీశ్వరుడైనాడు ఆయన. పరిస్థితి ఏమైనది? కొన్నాళ్లకు ఈమెకు సవతి పోరు ప్రారంభమైనది. ఎవరికి? పార్వతీదేవికి. ఏనాడైతే ఆమె వచ్చి జడల్లో చేరుకున్నదో ఆనాటి నుండి శంకరునికి అబ్బా ఎంత చల్లగా ఉన్నది, నా శరీరం అంతా ఆనందంగా ఉన్నది అని చెప్పి ఒక్క బిందువు కూడా నేలపైన పడకుండా ఉండేట్టుగా గట్టిగా బంధించి వేసినాడు. చల్లనైనటువంటి నీళ్లను, ఆ చల్లదనాన్ని ఇస్తున్నటువంటి గంగమ్మ పైన ప్రేమను బాగా పెంచుకున్నాడు. పక్కన పార్వతీదేవి ఉన్నది, ఆమె పైన ఉండేటువంటి ప్రేమ గంగమ్మ పైకి ఎప్పుడైతే ప్రసరించినదో ఆనాటి నుండి ఈ పార్వతీదేవికి గంగాదేవి పైన ఈర్ష్య ఏర్పడ్డది. కానీ ఎవరికి చెప్పుకోవాలి తనకు సంబంధించినటువంటి ఈ సమస్యను? ఏమయ్యా శంకర, నా పైన ప్రేమ చూపవయ్యా, నేను భార్యను, ఇప్పుడు ఆ సవతిని ఎందుకు తీసుకువచ్చి నెత్తిపైన నెత్తెక్కించుకున్నావు ఇంకా నీవు అని అంటే ఆయన ఊరుకుంటాడా? అందుకని ఈ సమస్య పరిష్కారం కావడానికి ఒకనాడు తన ఇద్దరు కుమారులను పిలుచుకొని, కుమారస్వామిని గణపతిని పిలుచుకొని, పరిస్థితి ఇదిరా, నా పైన చూపవలసినటువంటి ప్రేమను ఆ సవతి తల్లిపైన చూపెడుతూ ఉన్నాడు. ఎట్లయినా చేసి ఆమెను ఆయన జటాజూటాల్లో ఎంచి వెళ్ళగొట్టే ప్రయత్నాన్ని చేయండి, అప్పుడు కానీ నాకు శాంతి కలగదు అని తల్లి యొక్క మాటలు విన్నటువంటి గణపతి కుమారస్వామి బాగా ఆలోచన చేసినారు. ఎట్లయితే ఇది సరిపోతుంది, ఎవరు శివుని సమీపానికి వెళ్ళి ఆ గంగమ్మను నీవు వదిలిపెట్టవయ్యా అనే సామర్థ్యం వరకు ఉన్నది. గణపతి చాలా బుద్ధివంతుడు, ఆలోచన చేయడం ప్రారంభించినాడు. ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎవరైనా ఈ పనిని చేసేటువంటి వాళ్ళు ఉన్నారా అని. సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగినది అంటే వర్షాలు లేకుండా 12 సంవత్సరాలు జగత్తంతా కూడా అతలాకుతలమైపోతున్నది. ఆశ్రమాల్లో ఉండేటువంటి ఋషులున్నారో వాళ్ళంతా కూడా తపస్సులు లేకుండా ఎక్కడికి వెళ్ళారనో తోచక అందరూ గౌతముని యొక్క ఆశ్రమానికి రావడం ప్రారంభించినారు. గౌతముడు అదివరకే బ్రహ్మనుద్దేశించి తపస్సు చేసినాడు. ఆయనకు వచ్చినటువంటి వరం ఏమిటి అంటే ప్రొద్దున ఆయన మొలకలను జల్లుతాడు, విత్తులను జల్లుతాడు, అవి మొలకెత్తుతాయి, మధ్యాహ్నం వరకు పంట వండుతాయి, వాటిని కోస్తాడు, వంట వండుతాడు, అందరికీ భోజనాలు పెడతాడు. రాత్రి వరకు మళ్ళీ ఏముండవు, తెల్లవారుగానే మళ్ళీ విత్తులను చల్లుతాడు, మొలకలు ఎత్తుతాయి, వంటలు వండుతారు, భోజనాలు చేస్తారు. చుట్టుపక్కల ఉండే ఆశ్రమం వాళ్ళంతా కూడా వచ్చి ఈ దృశ్యాన్ని చూసి అసలు భారతదేశంలో ఎంతమంది ఋషులున్నారో వాళ్ళంతా గౌతముని ఆశ్రమానికి వచ్చిన ఈ దృశ్యాన్ని చూసినాడు గణపతి. అబ్బా, నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరాలి అనంటే ఈ గౌతముడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని భావించి గౌతముడి ఆశ్రమానికి వెళ్ళుతూ తన భార్యను తీసుకుని వెళ్ళినాడు. గణపతి భార్య పేరేమిటి? ఇంకొకటి బుద్ధి అని అంటాము. కానీ ఈ బ్రహ్మపురాణంలో ఏం చెప్పినాడు అంటే జయ అనేటువంటి పేరు గల భార్యను తీసుకుని వెళ్ళినాడు. అందుకని ఒక పురాణం వింటే మనకు పరిణతి వచ్చింది అని మనం భావించకూడదు. ఎన్ని పురాణాల్లో ఎన్నో విషయాలు చెప్పినారు. గణపతి ఆలయాల్లో కొన్ని ఆలయాలు లక్ష్మీ గణపతి ఆలయం ఉంటుంది. కొంతమంది అడుగు, లక్ష్మీదేవి నారాయణమూర్తికి భార్య కదా, మరి గణపతి భార్య ఎట్లయింది? ఒకడు వస్తాడు భక్తుడు, నీ భార్య పేరు ఏమిటి అంటే లక్ష్మి అని అన్నాడు అనుకోండి. అవో నారాయణమూర్తి భార్య పేరు కదా లక్ష్మి, నీ భార్య పేరు ఎట్లా అంటామా మనం?
ఒక పేరు ఒకనికే ఉండాలనేటువంటి నియమం లేదు కదా. జయ అనేటువంటి పేరు గల తన భార్యను తీసుకున్నటువంటి వాడి ప్రయాణమే వెళ్ళినాడు. వెళ్ళి ఆ గౌతముని ఆశ్రమంలో ఒక బ్రాహ్మణి వేషంలో ఉన్నాడు. 12 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉన్నాడు. ఇంకా ఆ సమయం ఆసన్నమైనది. 12 ఏళ్ల తర్వాత జగత్తులో అంతటా చక్కని వర్షాలు పడ్డాయి. దేశమంతా సస్యశ్యామలం అయిపోయినది. గౌతముని సమీపానికి వెళ్ళి ఈ బ్రాహ్మణులంతా కూడా అంటున్నారు, అయ్యా ఇక మేము వెళుతాము మా ఆశ్రమాల్లోకి అని అంటే ఈయనంటాడు, అయ్యా ఇంతకాలము నా దగ్గర మీరు అనేక రకాలైనటువంటి సేవలను పొందినారు. నేను మీకు ఒక తమ్ముని వలె సేవ చేస్తాను, నేను మీకు ఒక కొడుకు వలె సేవ చేస్తాను. మీరు మాత్రం నా ఆశ్రమాన్ని వదిలిపెట్టి పోవడానికి వీల్లేదు గాక వీల్లేదు. 4 రోజులు మళ్ళీ ఉన్నారు. కానీ వెళదామని మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళి అడుగుతారో అప్పుడు అంటాడు గౌతముడు, ఎన్ని రకాల సేవలంటే అన్ని చేస్తాను, మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని అతి ప్రేమను అతి గౌరవాన్ని చూపెడుతూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేయాలి ఆలోచన చేయడం ప్రారంభించారు. అప్పుడు గణపతి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా, ఋషులందరినీ ఒక చోటికి చేర్చి, మనం మన ఇంటికి వెళదామంటే మనకు ఇంకా స్వాతంత్రం లేకుండా ఉన్నది గౌతముడి సమీపంలో. కోపానికి వద్దాము అనంటే ఇది శాస్త్రీయమైన మర్యాద కాదు. దండించి వెళుదాము అనంటే ఆయన చేసిన అపరాధం అంటూ ఏమీ లేదు దండిద్దామంటే. మరి ఎట్లా మనం వెళ్ళడము? అయితే నేను ఒక ఉపాయం చేస్తాను, మీరందరూ సహకరించినట్టయితే అనంటే, ఇన్నేళ్ల నుండి ఈయనను చూస్తున్నారు కాబట్టి బుద్ధి కుశలుడైన నీవేది చేసినా మేము అంగీకరిస్తాము అని అన్నారు. జయానే పేరు గల తన భార్యను పిలిచి, నీవు ఒక గోవుగా తయారుగా, కృషించినటువంటి గోరూపాన్ని ధరించి నీవు ఆయన విత్తులు వేయగానే మొలకలెత్తేటువంటి వనం ఉంటుందో దానిలో ప్రవేశించి దాన్నంతా కూడా నీవు చిందరబందర చేసివేయి. అదే పని చేసినది. సమీపంలో ఉన్నటువంటి గౌతముడు బ్రాహ్మణులకు అన్నం పెట్టడం ఇబ్బంది అవుతుంది అని ఒక గడ్డి పొరకను తీసి దానిపైన వేసినాడు. ఇంతలో అది నేలపైన పడిపోయినది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ ఋషులున్నారో వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఏమయ్యా ఏం చేసినావు? ఆ పడే సమయంలో అది అంబారావం చేస్తూ నేలపైన పడిపోయినది. గోహత్యా పాపం అనేటువంటిది నీకు సంక్రమించినది. ఎంత మహాభయంకరమైనటువంటి పాపాన్ని చేసినావు. ఇప్పుడు మేము నీ సమీపంలో ఉండడానికి ఇచ్చగించడం లేదు, మేమంతా కూడా వెళ్ళిపోతాము మా ఆశ్రమాల్లోకి. ఆ పడిపోయినటువంటి ఆవున్నదో అది పూర్తి చావనూ లేదు, బ్రతికి బయటపడనూ లేదు. అటువంటి స్థితిలో ఉన్న సమయంలో వీళ్ళంతా కూడా మళ్ళీ వెళ్ళిపోతాము అనేటువంటి మాట ఉన్నదో ఇది చాలా కష్టాన్ని కలిగించినది. అయ్యా ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు సమాధానం చెప్పండి. గోవు మరణించినది, అందుకని గోహత్యా పాపము నాకు సంక్రమించినది అని మీరు అంటున్నారు కదా. ఈ గోహత్యా పాపాన్ని నేను దూరం చేసుకోవాలి అని అంటే పాపాన్ని నాకు మీరు సూచించినట్టుగా దీనికి ప్రాయశ్చిత్తాన్ని కూడా సూచించండి అన్నారు. అంటే అప్పుడు గణపతి బ్రాహ్మణ వేషంలో ఉండి ఏమంటూ ఉన్నాడు అనంటే, అయితే నీకు ఒకటే ఒక ఉపాయం ఉన్నది. ఏమిటి అనంటే, శివుని జటాజూటాల్లో ఉన్నటువంటి గంగను తీసుకువచ్చి దీనిపై నుండి ప్రవహింపజేసినావు అనంటే తప్పకుండా నీ పాపానికి పరిహారం అవుతుంది అన్నారు. ఇంకేమిటి? ఈ బ్రాహ్మణోత్తముడు బయలుదేరినాడు. మహేశ్వర జటాజూటే బ్రహ్మణో వ్యక్త జన్మన కమండలు స్థితం వారి తిష్టతీతి శుశ్రుమ. వెళ్ళి గౌతముడు కైలాసశిఖరంలో శివుణ్ణి గురించి చాలా అద్భుతంగా స్తోత్రం చేసినాడు. పార్వతీదేవితో కూడుకున్నటువంటి శివుణ్ణి గురించి స్తోత్రం చేయగా శంకరుడు ప్రసన్నుడై, నీకేం కావాలనో కోరుకోవయ్యా అన్నాడు. అంటే అప్పుడు ఆ మునీశ్వరుడు అన్నాడు, జరిగిన వృత్తాంతాన్నంతా కూడా చెప్పి, గడ్డి పొరకను ఆవు పైన వేయగానే అది నేలపైన పడిపోయినది, చావు బ్రతుకుల్లో ఉన్నది, దానికి పరిహారం చెప్పమని అడిగితే బ్రాహ్మణోత్తములు నీ జటాజూటాల్లో ఉన్నటువంటి గంగను తీసుకువస్తే మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని అన్నారు. అందుకని ఆ జడలను వదిలించి ఒక్కసారి ఆ గంగని ఇవ్వవయ్యా అంటే, మళ్ళా ఎప్పుడు తీసుకువస్తావయ్యా నా గంగను అన్నాడు. చూద్దాంలే, మొదలు నీవైతే ఇవ్వు, తీసుకుని వెళుతాను. వాత్సల్యముతో కూడుకున్నటువంటి శంకరుడు ఒక జడను తీసి ఆ గౌతముని చేతుల్లో పెట్టినాడు. గంగాదేవి ఆ జడలో ఉన్నది. తీసుకున్నటువంటి వాడు వచ్చినాడు తన ఆశ్రమానికి. జడను వదిలించగానే అందులో నుండి గంగాదేవి ప్రాదుర్భవించినది.
బ్రహ్మగిరిలో జరిగినటువంటి ఈ చరిత్ర వదిలినటువంటి ఆ గంగా జటాజూటాల్లోంచి వచ్చినటువంటి ఒక్కొక్క బిందువు అది ప్రవహిస్తూ ప్రవహిస్తూ గోవుకు ప్రాణాన్ని దానం చేసినది కావున అది గోదావరి అనేటువంటి పేరును పొందినది. గోదావరి మాతాకి. ఇంకేమిటి, శివుని జటాజూటాల్లో ఉన్నటువంటి గంగాదేవి అంతర్ధానమైపోయినది. పార్వతమ్మకు ఎక్కడ లేని సంతోషం కలిగినది. గణపతిని దగ్గరగా పిలుచుకొని గాఢాలింగనం ఇచ్చి నిజమైన పుత్రుడవురా నీవు. పుత్రుడు అనే పదానికి అర్థమేమిటి? బ్రతికి ఉన్నంతకాలము తల్లిదండ్రుల యొక్క మాటను తీసివేయకుండా వాళ్ళ కోరికలను తీర్చేటువంటి వాడే నిజమైనటువంటి పుత్రుడు. తేనాభిషించగామేతాం భగవన్ భువనాశ్రితం. ఇప్పుడు అమ్మవారైనటువంటి పార్వతీదేవికి సంతోషం కలిగినది. లోకంలో ఉన్నటువంటి మనబోటి వాళ్ళకందరికీ కూడా కష్టాలు గట్టెక్కినాయి. ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా సమీపంలో ఉన్నటువంటి గోదావరికి వెళ్ళినా కానీ మనము పాపాలను పోగొట్టుకునేటువంటి వాళ్ళం అవుతాము. లోకంలో ఒక విధమైనటువంటి అపోహ ఉన్నది. కాశీక్షేత్రంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏ గంగ ఉన్నదో అదొకటే పవిత్రమైనది. మన సమీపంలో ప్రవహించేటువంటి ఏ గోదావరి ఉన్నదో అదొక వాగువలె ప్రవహిస్తున్నది అనే ఒక భావం. కానీ కాశీలో ప్రవహించేటువంటి ఏ గంగ ఉన్నదో ఆ గంగతో సమానమైనటువంటి స్థానము గోదావరికి ఉన్నదనే విషయం తెలియదు. ఈ పురాణంలో వ్యాసభగవానుడు ఏం చెబుతాడు అంటే, శివుని జటాజూటాల్లో ఉన్నటువంటి గంగనే 2 సార్లు మన భూమండలానికి వచ్చినది. మొదటిసారి బ్రాహ్మణుడు తీసుకువచ్చినాడు. గోవుకు ప్రాణాన్ని దానం చేయడం కోసమై ఆమె పేరు పెట్టుకున్నది గోదావరి అని. రెండవసారి క్షత్రియుడు తీసుకువచ్చినాడు. సగరుడు ఆయన యజ్ఞం చేసినాడు, అశ్వాన్ని వదిలినాడు, కొడుకులు వెళ్ళినారు. కపిలుని యొక్క ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరవగానే ఆ కపిలుని యొక్క అగ్నికీలకు భస్మైపోయినారు. వీళ్ళంతా కూడా ఎట్లా ఉద్ధరింపబడాలి అని చెప్పనంటే, తరతరాలుగా వాళ్ళు తపస్సులు చేయగా చేయగా శివుని జటాజూటాల్లో ఉన్నటువంటి గంగమ్మ అనుగ్రహించి నేలపైకి వచ్చినది. వాళ్ళపై నుండి ప్రవహించగానే ఏళ్ల తరబడి భస్మపు కుప్పలుగా విడిపోయినటువంటి వాళ్ళంతా కూడా ముక్తులైపోయినారు అనేటువంటి కథను భాగవతంలో కూడా మీరు విన్నారు. బ్రహ్మపురాణంలో దాన్ని కూడా సంక్షేపంగా చెప్పి, హే శ్రోతలారా, ఒకే గంగ 2 పాయలుగా విడిపోయినది, 2 పాయలుగా విడిపోయినది. అందులో నుండి మొట్టమొదట బ్రాహ్మణుడు తీసుకువచ్చినటువంటిది గోవును రక్షించే నిమిత్తమే వచ్చినటువంటి దాన్ని గోదావరి అని అన్నారు. భగీరథుణ్ణి అనుగ్రహించడానికి వచ్చినటువంటిది కావున భాగీరథి అని అన్నారు. జన్ను యొక్క చెవులో నుండి ఆవిర్భవించినది కావున జాహ్నవి అనేటువంటి పేరు కూడా ఆమెకు ఏర్పడ్డది. అందుకని భేదభావాన్ని మీరు కలిగి చూడకండి. మరణించినటువంటి ఏ మాతాపితరులకు సంబంధించిన ఎముకలు ఉంటాయో అవి గోదావరిలో కలిపినా కానీ గంగలో కలిపినటువంటి పుణ్యాన్ని పొందుతాయి. గోదావరికి గంగకు ఏమాత్రము తేడా అనేటువంటిది లేదు అనే విషయాన్ని చెప్పినారు. గంగామాతాకి. ఎష్టాక్రతుర్యాస్యసి సాధనాని ఋత్విక్చదేదం ఫలదేశకాలాః. జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడా సంతోషపడ్డారు. ఈ విధంగా గంగా ప్రాదుర్భావానికి సంబంధించినటువంటి కథను చెప్పినాడు. వచ్చినటువంటి ఏ గంగ ఉన్నదో ఆమె పెద్ద సంకటంలో పడిపోయినది. ఎవరు తీసుకువచ్చినారో వాళ్ళని మళ్ళీ తీసుకువెళ్ళి అప్పచెప్పాలి. మన దగ్గర ఓ పుస్తకం తీసుకున్నారంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ మనకు అప్పచెప్పాలి. గంగమ్మను తీసుకువచ్చినటువంటి ఏ గౌతముడు ఉన్నాడో ఆ గౌతముడు ఒకనాడు గోదావరికి కనిపిస్తే గోదావరమ్మ అడిగినది, ఏమయ్యా నీ పని అయిపోయినది కదా, మళ్ళీ నన్ను శివ జటాజూటాల్లో తీసుకువెళ్ళి నీవు స్థాపించవా అడిగినది. అమ్మా, ఏ లోకాల్లో ఉండేటువంటి పాపాత్ములైన మానవులు ఉన్నారో వాళ్ళంతా కూడా నీ నామాన్ని స్మరిస్తే చాలు పాపం నుండి బయటపడుతున్నారు అని అంటే, అటువంటి పాపాత్ముల యొక్క పాపాలను తొలగించడానికి నీవు ప్రవహించకుండా శివుని జటాజూటాల్లో ఏం చేస్తావమ్మా? అందుకని నా కోరిక మేరకు నీవు ఇక్కడే ఉండాలి అనగానే 7 పాయలుగా మారినటువంటిది మన భారతదేశంలో తాను ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రంలో అంతర్ధానమైపోతున్నదియా. ఈ విధంగా ఆనాడు గోవును రక్షించే నిమిత్తమే తీసుకువచ్చినటువంటి ఏ గోదావరి ఉన్నదో ఆ గోదావరి ఈనాటి వరకు కూడా పాపాత్ముల యొక్క పాపాన్ని తొలగించేటువంటిది ఉన్నది. సమస్యలు పరిష్కారం అయిపోయినాయి. పార్వతమ్మ చూపులు చల్లని చూపులైనాయి.
గోదావరి మనననుగ్రహించే నిమిత్తమై నిరంతరము ప్రవహిస్తూ ఉన్నది అనేటువంటి కథాభాగాన్ని రసవత్తరంగా ఈ బ్రహ్మపురాణంలో రాస్తాడు వ్యాస భగవానుడు. జగదంబ విశ్వపాలిని మాతాకి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఒక వృక్షాన్ని ఆశ్రయించుకొని 2 పావురాలు జీవనాన్ని చేస్తూ ఉన్నాయి. వాటికి సంతానం కలిగినది. పిల్లలకు ఆహారాన్ని తీసుకురావాలి అని తల్లి పావురం అరణ్యానికి వెళ్ళినది. సమీపంలో ఎవరైనా ఒకళ్ళు ఈ పిల్లల సమీపంలో ఉండాలి అని మగ పావురము రక్షణ చేస్తూ ఉన్నది. ఆనాడు ఒక వ్యాధుడు అరణ్యంలో సంచారం చేసేటువంటి వాడి పక్షులను పశువులను పట్టుకొని వాటి మాంసాన్ని తినేటువంటి అలవాటు ఉంటుంది కదా. అనేక పక్షులన్నిటి కూడా పట్టుకున్నటువంటి వాడి పంజరంలో వేసుకొని ఇంటికి తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో ఉన్నట్టుండి జంఝావాతం వచ్చినది. వాతావరణం అంతా మారిపోయి చల్లని గాలులు వీచినాయి. వర్షం పడ్డది. ఎక్కడికి వెళ్ళానో తోచక పరిగెత్తుకుంటూ ఒక చెట్టు కిందికి వచ్చి తల దాచుకున్నాడు. ఆ చెట్టును ఆశ్రయించుకొని ఈ 2 పావురాలు కాపురాన్ని పెడుతూ ఉన్నాయి. వచ్చినటువంటి ఈ వ్యాధుడున్నాడో ఈ కిరాతుడున్నాడో చెట్టు పైన ఉన్నటువంటి ఆ మగ పావురం చూసినది. చూసి చాలా బాధపడుతున్నది. అబ్బా, ఇంత వణికిపోతున్నాడు పాపం. అరణ్యంలో సంచారం చేసినటువంటి ఇతను వణికిపోతూ నా ఇంటికి వచ్చినాడు. పక్షికి సంబంధించిన ఏ వృక్షం ఉన్నదో ఆ వృక్షము తన ఇల్లు కాబట్టి తన ఇంటికి కిందికి వచ్చినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని అతిథిగా భావిస్తాయట ఆ పక్షులు. మానవ జన్మనెత్తిన మనం మన ఇంటికి అతిథిగా ఇవాళ రేపు ఎవరిని నమ్మేట్టుగా లేదు. పోవయా బయట కూర్చో కొంచెం. ఇంకా సన్నని రంధ్రం చేసి పెడతారు. మనం చూస్తే పెద్దగా కనిపిస్తాడు వాడు, వాళ్ళు చూస్తే లోపల ఏం కనిపిస్తుంది. ఇటువంటి అద్దాలు కూడా పెట్టుకొని లోపలికి ఎవరు రాకుండా తలుపులు పెట్టుకొనే మనం లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం. ధర్మాన్ని ఎంత గొప్పగా చెప్తాడు వ్యాస భగవానుడు చూడండి. పశు పక్ష్యాదులకు కూడా నిజానికి ధర్మాన్ని ఆచరించవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా అవి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాయి. మానవ జన్మేత్తన నీవెందుకురా ధర్మాన్ని ఆచరించడానికి వెనక ముందులాడుతావు? తన ఇంటికి వచ్చినటువంటి అతిథిని చూచి బాధపడుతూ ఉన్నది. బాధపడుతూ ఏమంటూ ఉన్నది అని అంటే, అయ్యో, ఒకవేళ నా ఇంట్లో నా భార్యనే గనక ఉన్నట్టయితే వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యాన్ని ఇచ్చేది కదా. ఇప్పుడు వచ్చిన అతిథికి ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలనో నాకు తెలియడం లేదు, నాకు పరిస్థితి గోచరించడం లేదు. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏ విధంగా పరిచర్యలు చేస్తారు, సేవలు చేస్తారు, మగవాడు ఎట్లా చేయడానికి వాడు సమర్థుడు కాలేకపోతాడు అని ఈ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి ఆయన యొక్క మాటలను పంజరంలో చిక్కుకుపోయినటువంటి ఆ భార్య పక్షి విని గట్టిగా అంటున్నది, ఏమయ్యా, నేను ఎక్కడికో వెళ్ళలేదు, మన ఇంటికే వచ్చినాను. కానీ ఏ వ్యాధుడున్నాడో అరణ్యంలో సంచారం చేస్తూ ఉండగా వానికి నేను చిక్కినాను, నన్ను పంజరంలో వేసినాడు చూడు అన్నది. అనగానే ఒక్కసారి పాపం శరీరం అంతా కూడా గగురుపాటు కలిగి ఆ కొమ్మ నుండి కిందికి దిగి వచ్చి దాని ఎదుట నిలబడి, నిన్ను అనతి కాలంలో ఈ పంజరంలో నుండి బయటికి తీస్తాను మన సంసారాన్ని చక్కబెట్టుకోవడానికి అన్నది. లోపల ఉన్నటువంటి పక్షి ఏమంటుంది అని అంటే, స్వామి, పక్షి జాతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా విచిత్రమైనదియా. ఎందుకో తెలుసునా, మనము ఈ అరణ్యంలో సంచారం చేసి జీవనాన్ని సాగించేటువంటి ఈ వ్యాధులకు, ఈ లుబ్ధులకు ఆహారములము అని భగవంతుడు ఇదివరకే నిర్ణయం చేసినాడు. వేదాలు శాస్త్రములు ఏం చెప్పినాయో తెలుసునా, జీవో జీవస్య జీవనం, ఒక జీవము ఇంకొక జీవునికి జీవనం అవుతాయి, ఆయుష్యాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి అవుతాయి. అందుకని నేను ఇప్పుడు ఇతనికి ఆ ఆహారాన్ని ఉన్నాను, అందుకని నన్ను నీవు బ్రతికించాలనేటువంటి ప్రయత్నం చేయకు.
ఇప్పుడు నీకు ఒక మంచి మాటను చెప్తాను విను అని ఒక మాటను చెబుతున్నది. ఎంత చక్కని మాట చూడండి. అది భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఈ అనుబంధం ఉన్నదో ఇది శాశ్వతమైనది కాదు. ఒకవేళ ఇది శాశ్వతమే అయినది అన్నట్టయితే భార్య మరణించిన తర్వాత భర్త మరణించిన తర్వాత భార్య ఇంకా బ్రతికుంటారా? ఒకళ్ళు మరణించగానే ఇంకోళ్ళు మరణించాలి, కానీ బ్రతికి ఉంటున్నారు. అందుకని శాశ్వతమైనది జగత్తులో ఏదైనా ఉన్నదా అనంటే ఒక్కటే ఒకటి, అదేమిటి అంటే ధర్మాన్ని ఆచరించడమే. ఒక పక్షి చెబుతున్నది చూడండి, అన్ని ధర్మములోకెల్లా ఏ ధర్మము శ్రేష్టమైనది అనంటే ఇంటికి వచ్చినటువంటి ఏ అతిథి ఉంటాడో ఆ అతిథిని సేవించడమే. శయనే సర్వదేవాస్తు. ఒక పక్షి చెప్పేటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. పతిరేవ గురు స్త్రీణాం. వివాహం చేసుకున్నటువంటి ఏ స్త్రీలు ఉంటారో ఆ స్త్రీకి భర్తనే దేవత. కానీ ఇంటికి గనక ఒకవేళ అభ్యాగతి వచ్చినాడు అనంటే, అతిథి వచ్చినాడు అనంటే అన్ని విషయాలలో అతనిని గౌరవించాలి. ఒక స్త్రీ అయినటువంటిది ఎదురుగా వెళ్ళాలి, మంచి మంచి మాటలతో స్వాగతాన్ని పలకాలి. ఈ పనులు చేయడం వలన ఎవరు సంతోషపడతారు అంటే తేషాం వాగీశ్వరీ దేవి తృప్తా భవతి నిశ్చితం. ఇంటికి వచ్చినటువంటి వాడితో మంచి మాటలు మాట్లాడి, అయ్యా మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, మీకు బాగా శ్రమ కలిగినట్టుగా ఉన్నది, మీరు నీళ్లు తాగుతారా పాలు తాగుతారా అన్నామనుకోండి, సరస్వతీదేవి సంతోషపడుతుంది. అబ్బా ఇంటికి వచ్చిన అతిథితో ఇంత చక్కని మాకులను నా వాటిని ఉపయోగిస్తున్నది, నన్ను వాణి విషయంలో సేవకు వినియోగిస్తున్నది అని సరస్వతీదేవి సంతోషపడుతుంది. ఒకవేళ అన్నాన్ని గనక మనం ఆ వచ్చినటువంటి అతిథికి ఇచ్చినామనుకోండి, ఇంద్రుడు సంతోషపడతాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లను ఇచ్చినామనుకోండి, పితరులు సంతోషపడతారు. అనేక రకాలైనటువంటి ఉపచారాలు మనం చేస్తూ ఉన్నామనుకోండి, లక్ష్మీదేవి సంతోషపడుతుంది, విష్ణుమూర్తితో కూడుకున్నటువంటిది. పడుకోవడానికి గనక ఒకవేళ మనం వ్యవస్థ చేసినాము అనంటే నారాయణమూర్తి నితరాం సంతోషపడతాడు. అబ్బా పడుకోవడానికి పరుపులు కప్పుకోవడానికి అంతా ఇచ్చినారు అని నారాయణమూర్తి సంతోషపడతాడు. అందుకని అభ్యాగతం శ్రాంతమను వ్రజంతి దేవాశ్చ సర్వే పితరో అగ్నయశ్చ. ఇంట్లో ఉన్నటువంటి అగ్నిహోత్రము, ఇంట్లో ఉన్నటువంటి దేవతలు, ఇంట్లో ఉన్నటువంటి పితరులు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఈ ఇంటి యజమాని అయినటువంటి వాడు వచ్చినటువంటి అతిథికి సరైనటువంటి సేవ చేస్తాడా లేదా. ఆ సేవ చేయడము, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా మాట్లాడము, నీళ్లు పోయడము, కాళ్ళు కడుక్కోవడానికి వసతి ఏర్పాటు చేయడము, తర్వాత శయ్యను కమ్మని అన్నాన్ని పెట్టడం, ఇవన్నీ చేసినామనుకోండి క్షణకాలంలోనే వాళ్ళు సంతోషపడి మన కోరికలన్నిటి కూడా ఇచ్చేస్తారు. అందుకని నన్ను రక్షించాలనే ప్రయత్నం నీవు చేయకు, వచ్చినటువంటి అతిథికి నీవు సేవ చేయవాయా అన్నది ఆడపక్షి. ఆ మాటల చేత ప్రేరితుడైనటువంటి కపోతము వణికిపోతున్నటువంటి ఆయనను మొట్టమొదట వేడిని కలిగించాలి. ఒక్కసారి చెట్టు పైదాకా ఎక్కి చూస్తే చాలా దూరంలో నిప్పు అంటుకున్నటువంటి ఒక చెట్టు కనిపించినది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక నిప్పు కట్టెను తీసుకొని వచ్చి ఆ వృక్షఛాయలో పెట్టి ఎండిపోయినటువంటి ఆకులనన్నిటిని కూడా అక్కడ ఇక్కడ తీసుకువచ్చి రగిలించినది. మండుతూ ఉన్నది. చలితో బాధపడుతున్నటువంటి ఏ లుబ్ధుడున్నాడో వానికి వెచ్చదనం ఏర్పడ్డది. క్షణకాలంలోనే వానికి మళ్ళీ శరీరము తన అధీనంలోకి వచ్చినది. సంతోషంతో ఉన్నాడు. ఇప్పుడు రెండవ ఉపచారం చేస్తూ ఉన్నది ఇదేమిటి అంటే వచ్చినటువంటి అతిథికి ఆహారాన్ని ఇవ్వాలి కాబట్టి అని ఒక్కసారి బగబగ మండుతున్నటువంటి అగ్నిహోత్రంలో అగ్నిహోత్రముకు వ్యాధునికి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసి మండుతున్నటువంటి అగ్నిహోత్రంలో పడిపోతూ వ్యాధునితో ఉన్నది, హే వ్యాధ, నా ఇంటికి వచ్చినటువంటి అతిథివి నీవు కాలిపోయిన తర్వాత నా మాంసాన్ని తినవయ్యా అన్నాడు. వ్యాధుడు చూసినాడు. ఒక్కసారి కళ్ళ వెంబడి అశ్రుధారలు గారినాయి. తనకున్నటువంటి ఏ క్రూర స్వభావం ఉన్నదో ఆ స్వభావం తొలగిపోయినది. అప్పుడు ఆయన ఏం చేసినాడు అంటే, ఇన్నేళ్ల నుండి నేను ఈ పశుపక్ష్యాదులను చంపుతూ మాంసాన్ని తింటూ ఉన్నాను, నా జీవితానికి ధిక్కారము అని ఆ పంజరంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ వదిలిపెట్టినాడు. అందులో ఎవరున్నారు?
ఏ ప్రాణాన్ని వదిలిపెట్టి తన ఆహారం కోసమై బలిదానం చేసుకున్నటువంటి మగపక్షి ఉన్నదో ఆ మగపక్షి సమీపానికి వెళ్ళి ధర్మము కోసము ప్రాణాలు వదిలినటువంటి ఆ మగపక్షిని మాత్రమే కాదు నీవు తినవలసినది, నాకు పుట్టినటువంటి ఏ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలను నీవు క్షమించవయ్యా, ఏమైనా అపరాధం చేసినట్టయితే నేను కూడా నీకు ఆహారంగా పరిణమిస్తున్నాను అని చెప్పి చుట్టూ ప్రదక్షిణం చేసి వ్యాధునితో కూడుకున్నటువంటి అగ్నిహోత్రం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తాను కూడా అగ్నిలో పడబోతూ నీవు తినకుండా మాత్రం ఊరుకోకు, మీకు ఆతిథ్యాన్ని ఇస్తున్నాము అని చెప్పి అది కూడా అందులో పడి ప్రాణత్యాగం చేసినది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమంటాడు అనంటే, పురాణాల్లో వేదాల్లో చెప్పిన అన్ని ధర్మాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు, అన్నిటిలో ఏ ఒక్క ధర్మాన్ని నీవు పాటించినా చాలు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అన్ని ధర్మాలను ఎవడూ పాటించలేడు, అందుకని నీవు ఒక్క ధర్మాన్ని నీవు పాటించినా కించిత్ అయినటువంటి ధర్మమైనా కానీ మహాభయంకరమైనటువంటి దుఃఖం నుండి నేను రక్షిస్తుంది అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇంటికి వచ్చిన వాడికి ఆతిథ్యం ఇచ్చేదే ఒక ధర్మముగా పెట్టుకొని జీవనాన్ని కొనసాగించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 2 కపోతాలు ఆతిథ్యాన్ని ఇస్తూ ఎప్పుడైతే శరీరత్యాగం చేసినాయో అందులో ఉన్నటువంటి జీవము దివ్యదేహాన్ని ధరించినటువంటివి బయటికి వచ్చినాయి. వైకుంఠలోకం నుండి విమానం రానే వచ్చినది, దానిపైన ఎక్కి వ్యాధునికి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాయి. నీవు అతిథివిగా మా ఇంటికి రావడం వలన మాకున్నటువంటి కపోత శరీరం తొలగిపోయినది, మాకు దివ్యదేహం వచ్చినది. ఇటువంటి దివ్యదేహం రావడానికి నీవేనయ్యా కారణము, నీకు కృతజ్ఞతలు. నీ వెళ్ళిపోతుంటే వ్యాధుడు అనుకున్నాడు, నాలో ఇంత గొప్పతనం ఉన్నదా, నేను పశువులను హింసించేటువంటి లక్షణం గలవాడు, నేను కూడా గొప్పవాడనేనా, లోకంలో అందరూ గొప్పవాళ్లే అవుతారు. చూడండి, వీడు వ్యాధుడు, వీడు లుబ్ధుడు, వీడు కిరాతుడు, వీడు ఇంకొక కులానికి సంబంధించిన వాడు అని ఎక్కడైనా తీసివేసినాడా వ్యాస భగవానుడు? ఎంత గొప్పగా రాస్తాడు అన్ని వర్ణాలను గురించి. అనవసరపు రాద్ధాంతం చేసి వ్యాసుడిని నిందించడం తప్పితే ఇంకేమీ కాదు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ దివ్యదేహాన్ని ధరించిన ఆ కపోతాలను 2 చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఒక కోరిక అడిగినారు. మీరు వెళ్ళే సమయంలో నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళండి. ఏమిటయ్యా నీ ప్రశ్న అనంటే, నా నిమిత్తంగా ఇప్పుడు మీరిద్దరూ మరణించినారు, మీకు ఉత్తమ దేహం వచ్చినది అని మీరు సంతోషపడుతున్నారు. కానీ నా నిమిత్తంగా మీరు మరణించినారు, కేవలం ఒక్క మీ ఇద్దరే కాదు, కొన్ని వేల పక్షులను, కొన్ని వేల మృగాలను, కొన్ని వందల మంది మనుషులను నేను సంహారం చేసినాను. నా ఈ పాపాలన్నీ తొలగిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి అడిగినాడు. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు అనంటే, ఆ పక్షి శరీరం నుండి దివ్యదేహాన్ని ధరించినటువంటి వాళ్ళు ఒక్కటే మాట అన్నారు, హే వ్యాధ, గౌతమీం గచ్చ భద్రంతే తస్యాః పాపం నివేదయ తత్రైవాప్లవనాత్ పక్షం సర్వపాపైర్విమోక్ష్యసే. గౌతమి అనే పేరుతో ప్రవహిస్తున్నటువంటి ఏ గోదావరి నది ఉన్నదో అక్కడికి వెళ్ళి ఆమెకు విన్నవించుకో, అమ్మా గోదావరి, నేను అనేక పశుపక్షాదులను సంహారం చేసినాను, నా పాపాన్ని నీవు తొలగించవమ్మా అని ఆమెకు నివేదించుకో. 15 రోజులు నీవు అక్కడ ఉండు, ఆ నీళ్లలో స్నానం చేయి, ఇతరులకు అపకారం చేయకుండా నీ జీవనాన్ని కొనసాగించు, నీకంతా మంచి జరుగుతుందయ్యా అని అంతర్ధానమైపోయినారు. ఈ వ్యాధుడు గోదావరి తీరానికి వెళ్ళినటువంటి వాడి 15 రోజులు అక్కడ నీళ్లలో స్నానం చేసినటువంటి వాడి గౌతమికి విన్నవించుకున్నాడు. సరిగ్గా 16వ రోజునాడు వీనికి కూడా దేహం పోయినటువంటిది, దివ్యదేహాన్ని ధరించినటువంటి వాడి వైకుంఠధామాన్ని జరుపుకున్నాడయ్యా. దివ్యమాల్యాంబరధర పూజ్యమానోప్సరో గణై కపోతశ్చ కపోతీ చ తృతీయో లుబ్ధకస్తథా. గంగాదేవి యొక్క ప్రభావం వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆనాటి నుండి ఎక్కడైతే ఈ కపోతములు ప్రాణాన్ని పోగొట్టుకున్నాయో దాన్ని కపోత తీర్థము అనే పేరుతో పిలిచినారు. పితరులను సంతోషపెట్టడం కోసం ఇక్కడికి వెళ్ళి శ్రాద్ధాది క్రియలను ఆచరించినటువంటి వాళ్ళకంతా కూడా క్షేమం జరుగుతుంది. జపములు చేసినా, యజ్ఞాలు చేసినా, దానము చేసినా. ఇంకో మాట ఏమంటాడు అంటే, కృతయుగంలో ధ్యానం వలన, త్రేతాయుగంలో యజ్ఞాగాది క్రతువుల వలన
త్రేతాది యుగాల్లో ఎవరెవరు ఏ ఏ ధర్మాలు ఏ యుగంలో గొప్పవి అని అంటారో అవన్నీ కూడా ఒకే చోట ఒకేసారి మనకు లభించాలి అని అంటే మనం చేయాల్సింది ఏమిటంటే గోదావరికి వెళ్ళి ఒక్కసారి స్నానం చేస్తే చాలు అన్ని ధర్మాలు అన్ని పుణ్యాలు మనకు సంక్రమిస్తాయనేటువంటి కథను రాస్తాడు గోదావరి మహాత్మ్యాన్ని. గోదావరి మాతాకి. ఈ కథను విన్న తర్వాత ఇక ఏమనిపిస్తుంది మనకు?